బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. మనవడు హిమాంశును పరామర్శించేందుకు ఆయన ఏఐజీకి వెళ్తున్నట్లు సమాచారం. కేటీఆర్ తనయుడు హిమాంశుకు జిమ్లో ఇవాళ స్వల్ప గాయమైంది. అతడిని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు ఆసుపత్రికి చేరుకోగా కేసీఆర్ కూడా ఆసుపత్రికి రానున్నట్లు తెలుస్తుంది. మనవడి అటు పరామర్శతో పాటు కేసీఆర్ కూడా హెల్త్ చెకప్ చేయించుకోనున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. అటు మనవుడికి పరామర్శించేందుకు ఆయన ఏఐజీకి వెళ్తున్నట్లు మనకి సమాచారం ఉంది. కేటీఆర్ తనయుడు హిమాంశుకు జిమ్లో ఇవాళ స్వల్ప గాయమైంది. అయితే అతడికి హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు ఆసుపత్రికి చేరుకోగా కేసీఆర్ కూడా ఆసుపత్రికి రానున్నట్లు తెలుస్తుంది. మనవడి పరామర్శతో పాటు కేసీఆర్ కూడా హెల్త్ చెకప్ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, పోలీసులు అక్కడికి చేరుకోవడం కూడా చూస్తున్నాం, బందోబస్తు ఉంది. అయితే మనవడి పరిస్థితి ఏ విధంగా ఉంది? జిమ్ లో స్వల్ప గాయమే అంటున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనుష. ఒకటి, ఏఐజీ ఆసుపత్రికి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాబోతా ఉన్నారు. రెండు అంశాల మీద ఆయన రాబోతున్నారు ఏఐజీ ఆసుపత్రికి. ఒకటి, తన రెగ్యులర్ చెకప్స్ ఆధారంగా ఏదైతే జనరల్ చెకప్స్ ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వస్తుంటారు. వారు అక్కడ రెగ్యులర్ గా చెకప్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు. దాంతో పాటుగా ఈ రోజు ఉదయం అటు కేసీఆర్ మనవడైనటువంటి కేటీఆర్ కొడుకైనటువంటి హిమాంష్ అటు ఏదైతే జిమ్ చేస్తూ గాయపడడం జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం ఆయనని ఏఐజీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా ఆయనను కూడా హిమాంశును కూడా మనవల్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏఐజీకి రాబోతా ఉన్నారు. ముందుగా కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ముందుగా మనవడిని పరామర్శిస్తారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం జిమ్ చేస్తుండగా అతను ఒకసారిగా జారిపడి ముక్కుకు గాయమైనట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో ఈ రోజు ఉదయం కేటీఆర్ వెళ్లాల్సినటువంటి టూర్ కూడా క్యాన్సిల్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఈ రోజు ఉదయం నుంచి కూడా కేటీఆర్ అటు ఏఐజీ ఆసుపత్రిలోనే కొడుకుతూ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ఏదైతే రెగ్యులర్ చెకప్ తో పాటుగా ఈ రోజు మనవడిని పరామర్శించడానికి కూడా అటు ఏఐజీ ఆసుపత్రికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ఏదైతే ఏఐజీ ఆసుపత్రికి కానీ యశోద ఆసుపత్రికి కానీ వస్తుంటారు. వారు రెగ్యులర్ చెకప్స్ లో భాగంగా వారు ఏదైతే చెకప్స్ చేయించుకుంటూ ఉంటారో, రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు, హెల్త్ మొత్తం ప్రొఫైల్ కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు ఆ పని కూడా వాళ్ళు ఏదైతే రెగ్యులర్ చెకప్స్ కూడా పెట్టుకున్న భాగంలో ఒకేసారి 2 పనులు అవుతాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం అటు ఏదైతే కేటీఆర్ కుమారుడు హిమాంశు గాయపడటం మనం చూస్తా ఉన్నాము. దీంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏదైతే పర్యటనను రద్దు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత నార్మల్ గానే దెబ్బ తాకిందని తెలుస్తుంది కానీ కొంత ముక్కుకు తగిలిన నేపథ్యంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఆసుపత్రిలో ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది అనుష. అయితే వంశీ, ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇంకా ఇతరత్ర కుటుంబ సభ్యులు కూడా వెళ్లి పరామర్శించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రధానంగా కేటీఆర్ మాత్రం ఈ రోజు ఉదయం టూర్ క్యాన్సిల్ చేసుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. హిమాంశు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. మనకు తెలిసిందే. ప్రధానంగా కేటీఆర్ కి మనవడంటే ప్రాణప్రదంగానం కూడా మనం చెప్పవచ్చు. మనవడికి ఏదైనా చిన్న నొప్పి తగిలినా కూడా ఆయన వెలువెల్లాడిపోయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. బాధపడినటువంటి సందర్భాలు కూడా అనేక మనం చూసాం. కాబట్టి మనవడి కోసం అటు ఏఐజీ ఆసుపత్రికి రావడం, దాంతో పాటుగా ఆయన రెగ్యులర్ చెకప్స్ కూడా చేయించుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి చేరుకోబోతా ఉన్నారు. హిమాంశు తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం కూడా చూస్తున్నాం. స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీ అన్నారు. అయితే ఏమైంది అనుకోవచ్చు? ఈ రోజు ఉదయం జిమ్ చేస్తుండగా గాయమైందని మాత్రం తెలుస్తా ఉంది.
కాబట్టి ఈరోజు ఉదయమే గాయమైన వెంటనే ఈరోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది అనుష. థ్యాంక్ యూ వంశీ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. మనవడు హిమాంశును పరామర్శించేందుకు ఆయన ఏఐజీకి వెళ్తున్నట్లు సమాచారం. కేటీఆర్ తనయుడు హిమాంశుకు జిమ్లో ఇవాళ స్వల్ప గాయమైంది. అతడికి హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఆసుపత్రికి చేరుకోగా కేసీఆర్ కూడా ఆసుపత్రికి రానున్నట్లు తెలుస్తుంది. మనవడి పరామర్శతో పాటు కేసీఆర్ కూడా హెల్త్ చెకప్ చేయించుకోనున్నట్లు తెలుస్తుంది.